భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ భద్రాచలం ఎంతో నష్టపోయింది విభజన వల్ల. ఈ విభజనకు మూలం కాంగ్రెస్ కాదా అని, కాంగ్రెస్ వల్ల తెలంగాణలో మొండెం ఆంధ్రకు వెళ్లింది నిజం కాదా అని అన్నారు. దీన్ని ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకులు ఏమైనా అడ్డుకోగలిగారా అని భద్రాచలం ప్రజల మనోభావాలు గాలికి వదిలేశారు తప్పితే పట్టించుకునే నాదుడే లేరన్నారు. భద్రాచలం అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తెల్ల వెంకట్రావును గెలిపించాలని కోరారు. 3వ తారీఖు ఈ రాష్ట్ర ప్రజలు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి బహుమతి, బ్రహ్మాండమైన విజయాన్ని, సంపూర్ణ మెజారిటీని రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారు. గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయిందనేది వాస్తవం. ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని సామాజిక వర్గాలు కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటేనే 24 గంటల కరెంట్ వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే రైతు బంధు వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే దళిత బంధు వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు అనేటువంటి ఉండదు, ఒక మంచి వాతావరణం ఉంటుందని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రజలు ఈరోజు మరొకసారి కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కేసీఆర్ గారిని 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాలని తెలంగాణ బిడ్డలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే భద్రాచలంలో గతానికి భిన్నంగా ఈసారి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారికి అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు 3వసారి జరిగేటువంటి కౌంటింగ్లో వెంకట్రావు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారనేటువంటిది ఇప్పటికే అనేక సర్వేలు ఈరోజు చెబుతున్నాయి. గ్రౌండ్లో వారు గతంలో అభ్యర్థిగా ఉన్నారు, ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు. ప్రజల నాడి అనేటువంటిది అందరికీ స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు, శక్తులు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కానీ, లేదా అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వారి ఆదనాయకులను చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ కానీ, అట్లాగే ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, అందరూ కూడా ఏంటంటే వారి నోర్లకి ఇక అదుపు లేకుండా పోయింది. అబద్ధాలు, వారు ఏం చెప్తున్నారో కూడా అర్థం లేని పరిస్థితి. ఈరోజు మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ నా గెలుపుకి మీ సహాయ సహకారం ఉండాలని మీ అందరినీ మనవి చేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మా పెద్దలు ఇన్ఛార్జిగా నా గెలుపుకి ఆకాంక్షిస్తూ నిద్రాహారాలు లేకుండా ఆయనకి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో బాధ్యతలున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలని ఆశతో నాతో పాటు ప్రయాణం చేసి నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నాతో ప్రయాణం చేసిన మా ప్రియమైన నాయకుడు మా తాతా మధు గారికి, ఎమ్మెల్సీ ప్రథమ ఇన్ఛార్జి కూడా, అలానే మండల ప్రెసిడెంట్ గారికి, మా ప్రధాన కార్యదర్శి కేకే కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన